హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టే విత్ బిందు. ఈరోజు మీకోసం మనకి పిల్లలకి లంచ్ బాక్స్కి ఏమేమి కావాలో ఈరోజు మీకు ప్రిపేర్ చేసి చూపిస్తానండి. స్నాక్స్ టైప్స్గా కానీ బాగా యూజ్ అవుతుంది. దీనికోసం 1 కప్ దాకా రాగి పిండిని తీసుకుందాము. ఒక హాఫ్ కప్ దాకా గోధుమ పిండి, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా కోకో పౌడర్ని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుందామండి. ఇది పిల్లలకి లంచ్ బాక్సెస్లో కానీ, ఈవినింగ్ స్నాక్స్కి కానీ, పొద్దున్నే బ్రేక్ఫాస్ట్కి కానీ, స్వీట్గా ఏమైనా రెసిపీ కావాలి అనుకుంటే ఇది మీరు ట్రై చేయొచ్చండి. చాలా హెల్దీ వేలో ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఒక పావు టేబుల్ స్పూన్ దాకా బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ కూడా మనం యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుందామండి. దీనికి స్వీట్నెస్ కోసం నేను బెల్లం యాడ్ చేసుకుంటున్నాను. ఒక హాఫ్ కప్ దాకా బెల్లం యాడ్ చేసుకుంటే ఒక 1 కప్ దాకా మిల్క్ అయితే నేను ఇక్కడ యాడ్ చేసుకుంటున్నానండి. మనం బ్యాటర్ని మిక్స్ చేసుకునేటప్పుడు ఒకవేళ మనకి మిల్క్ సరిపోకపోతే మనం మిల్క్ యాడ్ చేసుకోవచ్చండి గ్రాడ్యువల్గా. ఈ విధంగా బెల్లం కరిగేదాకా పాలలో మనం మిక్స్ చేసుకొని ఈ బ్యాటర్లో మనం పౌడర్లో ఉంది కానీ ముందుగానే మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా, దాంట్లో మనం ఫిల్టర్ చేసి కొంచెం కొంచెంగా యాడ్ చేసుకున్నాము. మనం ఈ పౌడర్ని మొత్తం యాడ్ చేసేసుకుందాం కదా, మిల్క్ని కూడా యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి. కేక్ బ్యాటర్లో మనం దీన్ని మిక్స్ చేసుకుంటే సరిపోతుందండి. మనం రాగితో పునుగుల్లాగా మనం దీన్ని ప్రిపేర్ చేసుకుంటున్నాం కదండి. దీనికి ఏ విధంగా అయితే మనకి మిల్క్ అడ్జస్ట్ చేసుకుంటే మనం మిక్స్ చేసుకోవచ్చు. ఈ విధంగా స్లోగా మిక్స్ చేసుకుంటా కేక్ బ్యాటర్, దోశ బ్యాటర్ టైప్లో ఆ ప్యాటర్న్లో మనకి వచ్చేలాగా మనం మిక్స్ చేసుకుంటే మనకు చాలా హెల్దీగా ఇది ప్రిపేర్ అయిపోతుందండి. ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి వీడియోస్ నేను చాలా పోస్ట్ చేస్తూ ఉంటాను. మీకు కనుక మా వీడియోస్ అనేది నచ్చితే మీరు కూడా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. నా ఇన్స్టాగ్రామ్లో కూడా నేను పోస్ట్ చేస్తూ ఉంటానండి. దాన్ని కూడా మీరు ఫాలో అవుతే మీకు కావాల్సిన అప్డేట్స్ అనే ప్రతి ఒక్క రెసిపీని మీకు వస్తుందండి. ఇలా మినీ కేక్ చేసుకోవడానికి నేను గుంత పునుగులు వేసుకునే ప్యాన్ని తీసుకొని కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని దీంట్లో మనం కొంచెం కొంచెంగా బ్యాటర్ యాడ్ చేసుకుందామండి. ఈ విధంగా మొత్తం ఫిల్అప్ చేసేసుకుందాము. నేను ఇక్కడ కొంచెం టేస్ట్ కోసం దీంట్లో మన చాక్లెట్ సిరప్ని నేను యాడ్ చేస్తున్నానండి. చాక్లెట్ సిరప్ అనేది ఆప్షనల్ అండి. మీరు చాక్లెట్ సిరప్ లేకపోతే చాక్లెట్ అయినా యాడ్ చేసుకోవచ్చు. అసలు చాక్లెటే వద్దనుకుంటే దాన్ని స్కిప్ చేసేయచ్చండి. ఈ విధంగా నేను మొత్తం యాడ్ చేసుకుంటున్నాను. నా ప్రీవియస్ వీడియోలో అండి లంచ్ బాక్స్కి ఏమేమి రెసిపీస్ కావాలో నేను ఒక 2 వీడియోస్ చేశాను. మిగతావి కూడా నేను అప్డేట్ చేస్తానండి. ఇట్లాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. మనం చాక్లెట్ సిరప్ వేసాం కదా, దాని మీద ఇంకొంచెం బ్యాటర్ని మనం యాడ్ చేసుకున్నాము. కొంచెం గ్యాప్ ఉండేలాగా మనం ఈ బ్యాటర్ని మీకు కవర్ చేసుకుంటే సరిపోతుంది. దీన్ని మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 minutes 10 minutes దాకా కుక్ చేసుకుంటే చాలా ఈజీగా కుక్ అయిపోతుందండి. కొంచెం మనం ఫ్లిప్ చేసుకుంటే సరిపోతుంది. ఒకసారి ఫ్లిప్ చేసి మనం దీన్ని తీసేసుకుంటే సరిపోతుందండి. ఇంకా రాగితో చేసుకునే మినీ కేక్స్, ప్లఫింగ్ కేక్స్ లాగా చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఏ విధంగా వచ్చిందో కామెంట్స్లో చెప్పండి. ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు లంచ్ బాక్స్లోకి మా అబ్బాయికి నేను ఇది ప్రిపేర్ చేసి పెట్టానండి. పిల్లలకి అన్నం కన్నా ఇలాంటి స్నాక్స్ హెల్దీ వేలో ఈజీగా తినడానికి మన లంచ్ బాక్సెస్ అనేవి చూస్ చేసుకుంటాం కదా. నేను ఈరోజు ఇది చూస్ చేసుకుంటున్నానండి. రాగితో చేసిన మినీ కేక్స్ చాలా హెల్దీగా వాళ్ళు ఈజీగా తినడానికి చాలా యూజ్ అవుతుంది. ఇవి నేను సాల్ట్ బిస్కెట్స్ అండి, కొన్ని రోస్టెడ్ ఆల్మండ్స్ నేను యాడ్ చేస్తున్నాను. ఇలాంటి క్విక్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.